ఎస్ఎల్బీసీ టన్నెల్లో 9వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 12 బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నారు. సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ర్యాట్ హోల్ మైనర్స్ టీంలు 250 మంది సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. టన్నెల్లో చిక్కుకున్న మృతదేహాలని జీపీఆర్ అనే రాడర్తో గుర్తించారు. వారి బాడీలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 8 రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేసిన రెస్క్యూ టీమ్స్ ఈ రోజు సాయంత్రానికి సహాయక చర్యల్లో ఓ కొలుక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ బురద, మట్టి పేరుకుపోయినట్లు గుర్తించారు. అక్కడ చిక్కుకున్న వారు ఉండవచ్చన్న అనుమానంతో డ్రిల్లింగ్ చేపట్టారు. రాడర్తో పరిశీలిస్తున్నారు. 4 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. మరో 4 బాడీల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. 24 గంటల్లో డెడ్ బాడీలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి లైవ్ లో అందిస్తారు. నరేంద్రచారి. మీనాక్షి, ఎస్ఎల్బీసీ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఇప్పటివరకు కూడా సహాయక చర్యలు మరింత ముమ్మరమైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 12 బృందాలతో నిరంతరంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4కి సంబంధించిన ఇప్పటికే ఆచూకీ లభ్యమైనట్టుగా తెలుస్తుంది. అయితే వారిని మట్టిలో కూరుకుపోయి ఉన్నారు. వారు ఏదైతే ప్రాంతాల్లో గుర్తించారో ఆ 4 పాయింట్ల వద్ద కూడా రెస్క్యూ బృందాలు ఇప్పటికే తవ్వకాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 4 కోసం అయితే ఇప్పటికి కూడా వారి కోసం గాలింపు చర్య చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. జీపీఆర్ సిస్టమ్ ద్వారా కూడా ఇప్పటికే మిగతా గల్లంతా 4 కోసం ఆచూకీ కోసం మాత్రం పూర్తి స్థాయిలో అన్వేషణ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి కూడా 12 బృందాలంతా కూడా పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్ పెట్టి కూడా ఇక్కడ పనులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ఉన్నటువంటి సొరంగ మార్గంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ఒక పెద్ద ఇబ్బందిగా మారిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే లోకో ట్రైన్ ద్వారా కూడా మట్టిని తరలిస్తున్నారు. అలాగే బురద నీటిని కూడా బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. దాదాపు 3 మీటర్ల ఎత్తున పెరిగిపోయినటువంటి మట్టిని తరలిస్తున్న క్రమంలో నీరు కూడా అలాగే ఉబ్బుకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నీరును బయటికి పంపించడం చాలా కష్టతరమైన ఇబ్బందిగా మారిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది. అదే దాదాపు టన్నల్ ఏదైతే టీబీఎం మిషన్ ఉందో ఆ టీబీఎం మిషన్ దాదాపు 150 మీటర్లు ఘటన స్థలం నుంచి 150 మీటర్ల వరకు ఈ కొట్టుకొచ్చిన నేపథ్యంలో ఆ టీబీఎన్ మిషన్ కూడా విడిభాగాలను కట్ చేస్తూ ప్రస్తుతానికైతే కూడా రెస్క్యూ బృందాలు వాటిని గ్యాస్ కట్టర్ల ద్వారా ప్లాస్మా కట్టర్లతో కూడా కట్ చేస్తూ వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా 4కి సంబంధించినటువంటి ఆచూకీ లభించిందో ఆ ఆచూకీ సంబంధించి కూడా పాయింట్లుగా ఆ ప్రాంతాల్లో కూడా ప్రధానంగా సింగరేణి రెస్క్యూ బృందంతో పాటు ర్యాట్ హోల్కి సంబంధించినటువంటి ర్యాట్ హోల్ మైనర్స్ బృందం కూడా ఇప్పటికే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మిగతా బృందాలు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ప్రస్తుతానికి 12 బృందాలు ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో తమ ఎఫర్ట్ పెడుతూ కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి పర్యటన ఉన్న నేపథ్యంలో ఆ పర్యటన ప్రస్తుతం ఇప్పుడు రావడం జరిగింది. ఈ తర్వాత సాయంత్రం 5 గంటలకు సంఘటన స్థలానికి ప్రధానంగా ఎస్ఎల్బీసీ సంఘటన స్థలానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లకు చేరుకోబోతున్నారు. అందుకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఎస్ఎల్బీసీ సొరంగం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మొదట మనం చూస్తున్నాం ఇదే హెలిప్యాడ్ వద్దకు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ నుంచి దాదాపు కింద సొరంగం మార్గం ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి సొరంగం మార్గం 6 కిలోమీటర్ల ఉంటుంది. ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగం వద్దకు వెళ్తారు. అక్కడ దాదాపు అన్ని శాఖలకు సంబంధించినట్టు ఏదైతే 12 బృందాలు అయితే నిరంతరంగా ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్లో కొనసాగుతున్నాయో ఆ బృందాలకు సంబంధించి కూడా ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సమీక్ష నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికైతే ఈ లోపల గల్లంతైనటువంటి 8 మందికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా జార్ఖండ్కు చెందినటువంటి 4 సిబ్బంది ఉన్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 2 ఇంజనీర్లు, అలాగే పంజాబ్ అలాగే యూపీ
పంజాబ్ చెందిన ఒక వ్యక్తి, అలాగే యూపీకి చెందిన మరో వ్యక్తి కూడా మొత్తంగా 6గురికి సంబంధించి కూడా మరి కాసేపట్లో 4గురికి సంబంధించి కూడా జాడ తెలిసింది. మిగతా 4గురికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆచూకీ తెలవాల్సి ఉంది. ఇది ఇలాగుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా ఇక్కడ రాబోతున్నారు. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించేందుకు కూడా జిల్లా ఉన్నతాధికారులందరూ కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మరి కాసేపట్లో మాత్రం మొదట సంబంధిత శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మరి కాసేపట్లకి రాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ వచ్చి మొదట ఇక్కడ సంబంధించినటువంటి అధికారులు కూడా సమన్వయపరిచి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా సీఎం రాక కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా టెండర్లకు సంబంధించి ఏ విధంగా ఇక్కడ ప్రమాదం చోటు చేసుకుందనే దానిపైన కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా అధికారులు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బృందాలు ఏవైతే ఉన్నాయో ఆ బృందాలకు సంబంధించి కూడా రెస్క్యూ ఆపరేషన్లో కొనసాగుతున్నటువంటి బృందాలకు సంబంధించి కూడా ప్రతినిధులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా సమీక్షలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తుంది. వారికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 5 గంటలకి ఇక్కడ వచ్చే ముఖ్యమంత్రి రాబోతున్నారు. 5 గంటల నుంచి దాదాపు 3 గంటల పాటు అంటే 9 గంటల వరకు కూడా ఆయన సమీక్షలో పాల్గొంటారన్న సమాచారం మనకు ఉంది. బట్టి విక్రమార్కతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. దాదాపు అంటే 5 గంటలకు ఆయన చేరుకోకపోతే దాదాపు 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా సమీక్ష కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. ప్రమాదానికి సంబంధించి లోపల చిక్కుకున్న వారిని ఎలా బయటకు తీసుకురావాలి, వారికి సంబంధించినటువంటి ఇంకేమైనా అవసరం ఉన్నాయి, బృందాలు ఏమైనా తీసుకురావాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారులతో సమీక్ష జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ లోపల చిక్కుకున్న వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం గత 9 రోజులుగా ఈ కళ్ళు కాయగాశాలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ వారిని ఎప్పుడు బయటకు తీసుకొస్తారా అంటూ కూడా ఎస్ఎల్బిసి వద్ద కూడా వారు రోజు వస్తూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే 4గురు జాడ తెలిసినా కూడా 4గురు కూడా ప్రాణాలతో ఉన్నారా లేదనేది మాత్రం ఒక స్పష్టంగా కనిపించడం లేదు. సాయంత్రం వరకు కూడా ఒక పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4గురికి సంబంధించి కూడా ఒక జాడ అంటే వారి 4గురికి సంబంధించి కూడా 5-6 గంటల ప్రాంతంలో కూడా ఒక సమాచారం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చేలోపు కూడా దీనికి సంబంధించిన కూడా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో కూడా లోపల 12 బృందాలు అహర్నిశలు కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి తర్వాత ఈ సంఘటన స్థలం చేరుకునేలోపు ఈ 4గురు కనీసం మన ఏదైతే స్పాట్లు గుర్తించారో 4గురు సంబంధించిన ఆ ప్రాంతాల్లో వాటికి సంబంధించిన కూడా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 4గురికి సంబంధించిన ఏదో ఒక సమాచారం అయితే ముఖ్యమంత్రికి వద్దకు తీసుకువెళ్లాలన్న పట్టుదలతో కూడా ఈ అధికారులతో పాటు లోపల పనిచేస్తున్న రెస్క్యూ బృందాలు కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి, నరేంద్రచారి, అలాగే టన్నల్లోని మట్టిని బురదను తొలగించడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటారు? రైట్ మీనాక్షి, దాదాపు 11 కిలోమీటర్ల మీద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 11 కిలోమీటర్ల వరకు మాత్రం దాదాపుగా 15 మీటర్ల ఎత్తులు అంటే మొత్తం 18 మీటర్ల ఎత్తున్నటువంటి సొరంగం మార్గం ఎత్తున 18 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతానికైతే 15 మీటర్ల వరకు కూడా మట్టి పేరుకుపోయింది. సంఘటన స్థలం ఏదైతే ఉందో 14 కిలోమీటర్లు. అయితే ప్రస్తుతానికైతే లోకల్ ట్రైన్ మాత్రం కేవలం 12 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అయితే ఆ లోకల్ ట్రైన్ లోపలికి అంటే 13.85 వరకు వెళ్ళేంత వరకు కూడా లోకో ట్రైన్ మార్గం క్లియర్ చేసేందుకు మాత్రం గత 2 రోజుల నుంచి కూడా పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అయితే 12 కిలోమీటర్ల వరకే మాత్రమే లోకో ట్రైన్ వెళ్తుంది. అంటే 13.85 కిలోమీటర్ల వరకు వెళ్తే కనుక అక్కడి నుంచి నేరుగా మట్టిని లోకో ట్రైన్ ద్వారా తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇటాచిని లోపల పంపించి ఇటాచి ద్వారా ఈ మట్టిని కూడా బయటికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ మట్టి ఎత్తడమే చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. దాదాపు ఈ మట్టిని తొలగించాలంటేనే గంటల సమయం పడుతుంది. ఒక సమయం లోకో ట్రైన్ లోపలికి వెళ్ళి బయటికి రావాలంటేనే 3 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో మట్టిని తరలించడం ఒక కష్టసాధ్యంగా మారిపోయింది. ఈ క్రమంలోనే లోకో ట్రైన్కి సంబంధించి లోపలికి వెళ్ళేందుకు 14 కిలోమీటర్ల వరకు వెళ్ళేందుకు కూడా పూర్తి స్థాయిలో మార్గం సుముఖం చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా మారిపోయే పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కూడా మట్టిని తరలించడం కన్నా ప్రస్తుతం ఏదైతే 4గురికి సంబంధించిన పాయింట్లు గుర్తించారో ఆ పాయింట్ల వద్దనే తవ్వకాలు చేపడితే ఏదైనా ఫలితం ఉంటుందన్న ఆశాభావంతో కూడా రెస్క్యూ బృందాలు ఆ ప్రస్తుతానికి 4గురికి సంబంధించినటువంటి పాయింట్ల వద్దనే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అక్కడే ఆ ప్రాంతాల్లోనే తవ్వకాలు జరుపుతున్నారు.
మట్టిని తరలించడం అనేది ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన నేపథ్యంలో కూడా ఈ ప్రాంతాల వద్దనే మట్టిని తవ్వే బృందాలను కూడా అక్కడే మట్టి తవ్వి బయటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అదే మరో పక్క చూసుకున్నట్లయితే సోరంగం మార్గం వద్ద ఏదైతే టన్నల్ పడిపోయి ఉందో, టన్నల్ సంబంధించిన మిషన్ పడిపోయిందో, TBM మిషన్, ఆ మిషన్కి సంబంధించిన విడిభాగాలను కూడా ఇప్పటికే గ్యాస్ కట్టర్లతో పాటు ప్లాస్మా కట్టర్తో కూడా ఇప్పటికే కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైల్వే ప్రత్యేకమైనటువంటి దక్షిణ మధ్య రైల్వే బృందం కూడా ఇందులో పాల్పంచుకుంటుంది. ప్రస్తుతానికైతే ఆ పని కూడా వేగవంతంగా వస్తుంది. ఈ రెండు రకాలుగా చూసుకుంటే సాయంత్రం 5-6 గంటల లోపల ఏదో ఒక స్పష్టమైన సమాచారం మాత్రం బయటకు వచ్చే అవకాశాలు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన వచ్చే లోపల కూడా ఏదో ఒక సమాచారం సిద్ధం చేసి పెట్టాలన్న ఆకాంక్ష ఉద్దేశంతో కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి. నరేంద్ర గారు, అలాగే ఇప్పటికీ 4 డెడ్ బాడీలు అయితే లభ్యమయ్యాయి. మరి మిగిలిన వారైనా బతికే ఛాన్స్ ఉందంటారండి? మీనాక్షి, ఇప్పటివరకు అయితే 4 సమాచారం, డెడ్ బాడీస్ కాదు, నలుగురు ఏదైతే ఉన్నారో కూరుకుపోయిన మట్టిలో ఉండొచ్చు అన్న దానిపైన ఏదైతే మార్కింగ్ చేశారో GPR రాడర్ ద్వారా అది మార్కింగ్ వేయడం జరిగింది. అక్కడ ఉండొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. అయితే మిగతా వారికి సంబంధించి ఈ GPR రాడరు మిగతా 4 ఆచీ కూడా ఇప్పటికైతే లభించలేదు. ఆ 4 మిషన్ ఏదైతే ఉందో టన్నల్ బోరింగ్ మిషన్ కింద ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకు సంబంధించి అదే ఉద్దేశంతో టన్నల్ బోరింగ్ మిషన్ మాత్రం ఇప్పుడు గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్తో కూడా ఇప్పుడు కట్ చేస్తున్న పరిస్థితి. అదే దాదాపు 1500 టన్నుల బరువు ఉన్నటువంటి ఈ బోరింగ్ మిషన్ను కట్ చేయడం ఒక రెస్క్యూ బృందాలకు తలనొప్పిగా మారిపోయింది, కష్టసాధ్యంగా మారిపోయిందని చెప్పక తప్పదు. అదే దాదాపు ఇదే కనుక పూర్తి స్థాయిలో ఈరోజు సాయంత్రం వరకు కనుక ఈ టన్నల్ బోరింగ్ మిషన్ కట్ చేస్తే విడిగా చేస్తే కనుక దాని కింద ఏమైనా దొరికే అవకాశాలు ఉన్నాయి, దాని కింద సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే GBR మిషన్ కూడా లోపలికి పంపించి ఆ విధంగా మిగతా 4 కోసం ఆచూకీ కోసం ఊరా పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ 8 మందికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికి కూడా అధికారికంగా ఎవరు కూడా వారి క్షేమాలు ఉన్నారా లేదా అన్నదానిపైన అధికారికంగా ప్రకటించలేదు. ఏదో ఒక ఇప్పటివరకు అయితే వాళ్ళు బతికే అవకాశాలు 99% మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం జరిగింది. మరో 1% మాత్రమే, ఆ 1% మాత్రమే ఆశలు ఉన్నాయి. దానికోసమే ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్పేసి మంత్రి చెప్తున్న పరిస్థితి. ఆ 1% కోసమే ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మిగతా పనులు కూడా చకచక కొనసాగిస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ తవ్వకాలను యుద్ధ ప్రాతిపదికన చేస్తే కనీసం లోపల ఉన్న వారి కోసం జాడ తెలిసే అవకాశాలు ఉన్నాయని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సహాయక చర్యలు మాత్రం చాలా ఆలస్యంగా, ఘటన జరిగిన 3 రోజు 4వ రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయ చర్యలు చెప్పడం జరిగింది. ఆ 3 రోజుల వ్యవధి మాత్రం కాలయాపన చేసిరన్న